హలో మామ, నేను మీ కత్తర్ చివరిగా చూసి మీరు దోహాలో ఉన్న అహం హాస్పిటల్కి అయితే మామని ఈరోజు తీసుకొచ్చాను పొద్దున్నే. మామ నాకు ఇంటి దగ్గర నుంచి వచ్చినానికి 50 నిమిషాలు పడతాయి. ఇక్కడ మామని దించేసి పార్కింగ్‌లోకి వెళ్ళేదానికి 20 నిమిషాలు పడ్డది మామ. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది ఈరోజు. ఎప్పుడు లేదు ఇంత ట్రాఫిక్ చూడండి. ఎటు చూసినా మొత్తం బండ్లన్నీ రౌండ్ అబౌట్ లెక్క ఆగిపోయినాయి బయట హాస్పిటల్ నుంచి. ఇలాగైతే ఇంక హాస్పిటల్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం మామ అని చెప్తే మన ఏరియాలో ఉన్న ఆల్కూర్లో అన్సారీ గార్డెన్‌కి వెళ్దామన్నది. ఇక్కడికే ఎందుకు వస్తామని చెప్తే ఇక్కడ రీజనబుల్‌గా రేట్లు ఉంటాయి, ఆఫర్‌లు కూడా ఉంటాయి మామ. అందుకనే చెప్పి ఇక్కడికే వస్తాము. ఇంక లోపలికెళ్ళి చూడండి, ఇంక రంజాన్ స్టార్ట్ అయితుంది కదా! 2 రోజుల్లో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని ప్యాకింగ్ చేసి పెట్టారు. రేపు గిఫ్ట్లు ఇయ్యాలి కదా! రాను రోజులకి ఇసుకోండి ఇలాగ ప్యాక్ చేసి పెట్టారనమాట. చూడండి ఈ లోపల అయితే ఇది అయిపోయిన తర్వాత చికెన్ కోళ్ళు కావాలి మరి. ఫ్రిడ్జ్‌లో కోళ్ళు తిని నోరు సప్పగా అయిపోయింది. అయ్యో! తప్పదు కదా! ఇండియా వెళ్ళేదాకా ఇదే ఇంకా తప్పదు మరి. మా దాకా కొన్ని కోళ్ళు అయితే ఏసి పెట్టుకున్నాం కానీ, ఈ లోపల నాకు కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. బండిలోకి వెళ్ళి కుర్చీ తీసుకురని చెప్పి నేను ఎప్పుడైతే అడగదు మంచిగా ఎక్కువ ఇది హాస్పిటల్‌లోనే వాడుతది. కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఏం చేస్తే సర్లే అని తీసుకొచ్చాను. మొత్తం ఎంట్రన్స్‌లో కూర్చొని రంజాన్ ఉపవాసం చేసేటప్పుడు జ్యూస్‌లు అవి తాగుతాను. బిర్యానీ తినేటప్పుడు సాయంకాలం పూట. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇంక చూడండి మనం మొత్తం ఇండియా స్వీట్లు ఇవన్నీ లడ్డు, జాంగ్రీ, జిలేబీ, మైసూర్ పాకు, గులాబ్ జాములు, కజ్జికాయలు మొత్తం అన్నీ పెట్టినారు. చూశాను కానీ అన్ని రేట్లు ఎక్కువగా ఉన్నాయి కానీ ఏం తీసుకోలేదు. ఊరక వీడియో చూద్దామని తీశాను అంతే. వేరేం లేదు. ఇంక మాకు కావాల్సిన సామాన్లు అన్నీ చేసుకున్నాము. నేనైతే బిల్లు అయిపోయినది. సర్లే అని చెప్పి దొబ్బుకెళ్తా ఉన్నాను. మొత్తం అన్ని చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, క్రీములు అవి మొత్తం అన్నీ కొన్నది మా మామ. ఇంకా అలా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఎక్కడికి వెళ్దాం మామ అంటే, ఎక్కడికి వెళ్తావు ఇంకా లూలుకి వెళ్దాం అనేది. ఇంకెటు లేట్ అయిపోయింది నీకు పాపం ఈరోజు అని చెప్పేసి 11 వేలు డబ్బులు ఇచ్చి ఏమైనా తిను తాగు లూలులో అని చెప్పేసి నేనైతే ఏం తినలేదు. ఇంక బండి పార్కింగ్‌లో పెట్టి లోపలికి వెళ్ళి చూడండి మామ, మన ఇండియా జామ్ కార్డ్ హైబ్రిడ్ జామ్ ఒకటి ఆర్డర్‌లో ఉన్నాయి. చూసుకుంటే మొత్తం అన్ని ఫ్రూట్ సెక్షన్ ఇదంతా చూడండి. యాపిల్స్ చూడండి, 2 రకాల యాపిల్స్ ఉన్నాయి. ఇంకా అలాగా ఇక్కడైతే ఎక్కువ లేదు. 2 కార్టన్‌లు చికెన్‌లు కొన్నాము. ఎండు ద్రాక్ష, ఆరెంజ్ కొన్నాము. ఇంక ఇంటికెళ్ళి చూసి చూడండి మామ, నాకు సంక్రాంతి పండుగ ఎలా గడిగిపోతుంది బ్రోకులన్నీ. మా పని మనిషి అన్ని బ్రోకులు మొత్తం అన్ని కడిగి పెట్టింది చూడండి, క్లీన్ చేసి పెట్టింది మొత్తము. ఈ పక్షులు ఇప్పుడు ఎండాకాలం కదా కాబట్టి బయట పెడతారనమాట. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పక్షులు. ఇంక ఇలాగ నాకు ఏదో చేసిన అబ్బాయి అయితే వెజిటేబుల్ పలావు, మునక్కాడ చికెన్ కర్రీ పంపించాడు మామ. మామూలుగా లేదు మామ, టేస్ట్ అయితే నిజంగా ఇలాంటి ఫుడ్ తినాలంటే అదృష్టం కూడా. మంచి ఆకలి మీద ఉన్న పొద్దున్నే తినక లేపేసాను, ఫుల్గా లాగిచ్చేసాను మామ. ఓకే మామ, ఉంటాను మరి అయితే. వీడియో లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.